నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? ఈరోజు మన వీడియోలో ట్రంప్‌కి అగైనెస్ట్‌గా వచ్చిన కోర్ట్ ఆర్డర్ గురించి మీకు అందరికీ తెలిసిందే. అది అన్ని ఛానల్స్‌లో చూసుంటారు. కానీ అందులో విశిష్ట కోణాల్ని మీకు పరిచయం చేస్తున్నాను ఈ వీడియోలో. దానివల్ల హెచ్-1బీకి వాళ్ళకి కానీ, ఎన్ఆర్ఐ వాళ్ళకి కానీ జరగబోయే లాభం ఏంటి, నష్టం ఏంటి? ఈ వివరాలన్నీ కూడా ఇందులో క్లియర్‌గా చెప్తున్నాను. అంతేకాకుండా ఇది ఒక రాజకీయ యుద్ధంలాగా ఇప్పుడు మారింది. రాజ్యాంగం గెలిచింది, ట్రంప్ ఓడాడు. 16.5 లక్షల కోట్ల రూపాయలని పన్ను వసూలు చేయడం తప్పని చెప్పి కోర్టు చెప్పింది. మరి 16.5 లక్షల కోట్లు తిరిగి ఇచ్చేటప్పుడు భారం పడుతుంది కదా, ఎవరి మీద భారం పడుతుంది, ఏ విధంగా పడుతుంది? అంతేకాకుండా ఫ్యూచర్లో వసూలు చేయబోయే లక్షల కోట్లు కూడా ఇప్పుడు ఆగిపోతున్నాయి అమెరికాకి. ఆ భారం కూడా ఎన్ఆర్ఐస్ మోయాల్సి వస్తుంది, హెచ్-1బీ వాళ్ళు మోయాల్సి వస్తుంది. ఎందుకంటే సామాన్య ప్రజల మీద భారం పడకూడదు కాబట్టి ప్రత్యక్ష రూపంలో కాకుండా పరోక్ష రూపంలో వసూలు చేయడానికి ట్రంప్ పన్నాగం పొందుతున్నాడు, చేస్తున్నాడు. అంతేకాకుండా సెక్షన్ 122 ట్రిగర్ చేశాడు. అది 150 రోజుల లోపల కాంగ్రెస్ ఒప్పుకోవాలి. ఇవన్నీ ఏమిటి మొత్తం అంతా కూడా ఒక్కొక్కటి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేను ఒక తెలుగువాడిని, మిమ్మల్ని అందరిని అడిగేది ఏంటంటే కాస్త నన్ను ప్రోత్సహించండి. నేను చాలా సమయాన్ని అన్నింటినీ ఖర్చు పెట్టి అక్కడ అమెరికాలో లాయర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మరి వీడియోలు చేస్తున్నాను. దయచేసి చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్, కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో కనుక బాగున్నట్లయితే ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్కి చెప్పండి. నేను చాలా ఎన్ఆర్ఐ వీడియోస్ చేశాను, అందులో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అదంతా కూడా మీరు గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అదన్నీ మీకు ఉపయోగపడేది. అందరినీ తిట్టే పనే చేస్తున్నారు, పొగిడే పనే చేస్తున్నారు. నేను మాత్రం కేవలం మీకు నా చేతనైనంత వరకు ఎడ్యుకేషన్ లాగా మీకు ఒక డిక్షనరీ, నిఘంటువు లాగా నిలుస్తున్నాను. మీరు అది గమనిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు కోర్టు తీర్పు వచ్చింది. ఆ కోర్టు తీర్పులో 6-3 తేడాతోటి ట్రంప్ ఓడిపోయాడు. ప్రెసిడెంట్కి పవర్స్ లేవు, ప్రెసిడెంట్ పర్స్ ఆఫ్ ది పవర్ లేదు అతనికి. అతను ఇతర దేశాల మీద టారిఫ్స్ వేయటం కానివ్వండి, $1 బిలియన్ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం లేదు అని చెప్పి కోర్టు పేర్కొనడం జరిగింది. ఇది డాక్ట్రిన్ ఆఫ్ మేజర్ క్వశ్చన్స్ ప్రకారం వాళ్ళు తీర్పు ఇచ్చారు, చేశారు. అంతేకాని ఇప్పుడు వసూలు చేసిన 16.5 లక్షల కోట్లు తిరిగి ఇవ్వాలి అని చెప్పి చెప్పలేదు. అది ఇల్లీగల్ అని మాత్రమే చెప్పారు. కాబట్టి అది తిరిగి తీసుకోవాలంటే కంపెనీలు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ తీర్పు రాగానే ముందు ట్రంప్ ఏం చేశాడు, సెక్షన్ 122 అనేది ట్రిగర్ చేశాడు. దాని ప్రకారం 10% వరకు కూడా పన్నులు ఆటోమేటిక్గా మళ్ళీ ప్రత్యక్షంగా అమల్లోకి వచ్చినాయి. కానీ దాని మీద నిర్ణయం తీసుకునే అధికారం కాంగ్రెస్కి ఉంది. అది 150 రోజుల లోపల కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటిదాకా కాంగ్రెస్తో సంబంధం లేకుండా ట్రంప్ టారిఫ్లు వేశారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మౌనం వీడి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అంతేకాకుండా ట్రంప్ ఇప్పుడు నేను అమెరికా ఫస్ట్ అనే నినాదంతో నేనున్నాను, కోర్టులు కాంగ్రెస్ అనేది అమెరికా నెక్స్ట్ అంటున్నాయి, అమెరికన్ పౌరులు ముఖ్యం కాదంటున్నాయని చెప్పి సానుభూతితోటి ఫిబ్రవరి 24 నుంచి పెద్ద పెద్ద ర్యాలీలతోటి జనాల్లోకి వెళ్ళబోతున్నాడు. అతనికి అది రాజకీయంగా పదునైన వ్యూహము, రాజకీయంగా అమెరికన్స్ దగ్గర నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. ఇతర ఎన్ఆర్ఐలకు అందరికీ ఇది వ్యతిరేకంగా మారే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు వచ్చేటప్పటికి 16.5 లక్షల కోట్లు తిరిగి అన్ని కంపెనీస్ క్లెయిమ్ చేయవచ్చా, చేయలేవా, చేయిస్తే ఎట్లా చేయాలి? ఎప్పుడైతే కస్టమ్స్ క్లియర్ అవుతాయో, అంటే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్స్ అది జరిగిన తర్వాత కస్టమ్స్ క్లియర్ అయిన 180 రోజుల లోపల వాళ్ళు ప్రొటెస్ట్ పిటిషన్ వేయాలి. ఎవరైతే ప్రొటెస్ట్ పిటిషన్ వేస్తారో వారికి మాత్రమే డబ్బులు తిరిగి వస్తాయి, లేకపోతే ₹1 కూడా తిరిగి రాదు. చాలా ఛానల్స్, మన ఇండియన్ ఛానల్స్ ఆటోమేటిక్గా 16 లక్షల కోట్లు కంపెనీస్కి తిరిగి వస్తాయని ప్రకటన చేస్తున్నాయి. అదంతా వాస్తవం. ఆ క్లిప్స్ కూడా ఇక్కడ చూడండి. ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు విధించారు ట్రంప్. మొత్తం 16 లక్షల కోట్ల విలువైన సుంకాలను తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వెంటనే వెనక్కి లాగేసుకోవాలి. ఇన్ఫాక్ట్ మీరు ఏవైతే డబ్బులు ఇప్పటిదాకా వేరే దేశాల నుంచి కలెక్ట్ చేశారో అది రిటర్న్ ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలో ఏంటి ఇంకా కంప్లీట్గా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ప్రస్తుతానికైతే ఆపేయండి అని సుప్రీంకోర్టు చెప్పగానే డీజేటీ గారికి కోపం లోపల ఉప్పొంగిపోయింది. ఎవరైతే కంపెనీస్ ప్రొటెస్ట్ పిటిషన్ వేశారో వాళ్ళందరూ కూడా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లో కోర్టులో పిటిషన్ వేసి వాళ్ళ క్లైమ్స్ని వాళ్ళు చూపించి ఏ విధంగా జనాలకి, వాళ్ళు ఆల్రెడీ జనాల దగ్గర వసూలు చేశారు ఆ ఎక్స్ట్రా టారిఫ్లు, వాళ్ళకి ఏ విధంగా తిరిగిస్తారు చేస్తారు అని చెప్పేసి కోర్టుకు నిరూపించిన తర్వాత మాత్రమే ఆ టారిఫ్ డబ్బులు 16.5 లక్షల కోట్లు వెనక్కి వెళ్తాయి. లేకపోతే కనుక వెనక్కి వెళ్ళాయి. ఇదంతా జరగడానికి 2 నుంచి 5 ఏళ్ళు సుదీర్ఘ సమయం పడుతుంది. కాబట్టి ఇప్పట్లో ఆ డబ్బులు తిరిగి వెళ్ళవు. కాబట్టి భారం తగ్గినట్టే అమెరికా ప్రజలకి. ఎందుకంటే ప్రభుత్వం 16.5 లక్షల కోట్లు తిరిగిస్తే అది మళ్ళీ ఆ భారాన్ని మీ మీదే వేస్తుంది, చేస్తుంది కాబట్టి. కానీ ఫ్యూచర్లో రాబోయే లక్షల కోట్లు ఆగినాయి కాబట్టి ఆ భారం పోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి హెచ్-1బీ ఫ్యామిలీ కూడా నెలకి $300 నుంచి $500 వరకు కూడా వాళ్ళ మీద భారం పడే అవకాశం ఉంది. అదే విధంగా కూడా చెప్తున్నాను ఇప్పుడు.
ఇప్పుడు ఏదైతే 10% టారిఫ్ ట్రంప్ విధించాడో దానివల్ల ల్యాప్టాప్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ రేట్లు పెరగటం వల్ల కంపెనీస్ మీద ప్రత్యక్షంగా భారం పడుతుంది. అవి ఆటోమేటిక్గా లే ఆఫ్స్ మీద కానివ్వండి, మీ ఇంక్రిమెంట్ల మీద కానివ్వండి, మీ తదితర ఉద్యోగస్తుల మీదే ఆ భారాన్ని కంపెనీలు మోయబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అమెరికన్ కంపెనీలకి ప్రత్యక్షంగా 10% అనేది పడింది. దానివల్ల అమెరికన్ కంపెనీస్ నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయి. ఆ భారాన్ని ఉద్యోగస్తులు మోయాల్సి వస్తుంది. అందుకనే మీకు H1B వాళ్ళందరికీ కూడా నెలకి $300 నుంచి $500 వరకు నష్టం వస్తుంది. దీని గురించి ఇంకొక వీడియో కూడా మళ్ళీ ప్రత్యేకంగా చేస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ ఇన్నాళ్ళు అది ట్రంప్ మీద నెట్టేసి సైలెంట్గా కూర్చుంది, టారిఫ్లతో మాకు సంబంధం లేదని చెప్పేసి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ 150 రోజుల లోపల టారిఫ్ గురించి చెప్పాలి. టారిఫ్లు కరెక్టేనని చెప్పినట్లయితే కనుక ట్రంప్కు మద్దతు ఇచ్చినట్లు అవుతుంది. ఈ టారిఫ్లు తప్పని చెప్పినట్లయితే అమెరికా ఫస్ట్ అనే నినాదం నుంచి వెనదరగాల్సి వస్తుంది. ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కూడా కాంగ్రెస్ని కోరేది ఒకటే, మీరు టారిఫ్లు పెంచొద్దు, చేయొద్దు అని చెప్పి బతిమలాడుతున్నాయి, చేస్తున్నాయి. ఆ లాబీయింగ్ కూడా జరుగుతోంది. కానీ అమెరికా పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అమెరికాలో తయారీదారులు కానివ్వండి, అమెరికా ప్రత్యక్ష తయారీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు టారిఫ్లు కావాలి, లేకపోతే ఈ కాంపిటేటివ్ మార్కెట్లో మేము తట్టుకోలేమంటున్నారు. అంటే అమెరికన్ మేడ్ కంపెనీలు, చిన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ టారిఫ్లను ఆహ్వానిస్తున్నారు. కానీ సామాన్య ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే రేట్లు పెరగకూడదు అని చెప్పి సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. ఈ టారిఫ్లు కానివ్వండి, ఈ సెక్షన్ 122 ప్రకారం కానీ పెంచే ప్రతిదీ కూడా సామాన్యుల మీద భారం పడుతుంది, చేస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా రేట్లు పెరగకూడదు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందా, ట్రంప్ గెలుస్తాడా? ఏదైతే ప్రత్యక్షంగా కోర్టు కొట్టివేసిందో వాటిని పరోక్షంగా నేషనల్ సెక్యూరిటీ పేరుతోటి మళ్ళీ పన్నులు విధించాలనే ప్లాన్ని ట్రంప్ వేస్తున్నాడు, చేస్తున్నాడు. ఇప్పుడు మీకు H1B వాళ్ళకి చెప్పే శుభవార్త ఏమిటంటే, చాలామంది లాస్ట్ వరకు చూడని వాళ్ళు మళ్ళీ గ్రూపుల్లోనే పెట్టండి. 6-3తో జడ్జిమెంట్ వచ్చింది. నేను గతంలో కూడా వీడియో చూశాను. H1 గురించి, H4EAD గురించి కోర్టులో తీర్పు పెండింగ్లో ఉందని, ఈ నెలలో తీర్పు రాబోతుందని. అందులో కూడా చెప్పాను, 3 జడ్జిలు ఎవరైతే ఉన్నారో ట్రంప్ నియమించిన వాళ్ళు 6 ఇటువైపు ఉన్నారని. కానీ ఇప్పుడు 3 ట్రంప్ నియమించిన జడ్జెస్లో కూడా 2 ట్రంప్కు వ్యతిరేకంగా ఇందులో తీర్పు చెప్పడం జరిగింది. అట్లానే నేను ఏదైతే H1B వీసా మీద చెప్పానో, స్టేట్స్కి సోవరెనిటీ ఉంటుందని, స్టేట్స్ మెడికల్ వాళ్ళని, టీచర్లని వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకుంటుందండి. పర్స్ ఆఫ్ ది పవర్ కాంగ్రెస్కి ఉంటుంది కానీ ట్రంప్కి లేదు అని చెప్పి మనం చెప్పుకున్నాం గతంలో ఆ వీడియోలో. అదే ప్రకారం ఇప్పుడు H1B ఫీజును కూడా సుప్రీంకోర్టు కొట్టివేసే అవకాశం ఉంది. ఎందుకంటే పర్స్ ఆఫ్ ది పవర్ ట్రంప్కి లేదు, సామాన్యుల మీద అత్యధిక భారం వేయడానికి వీల్లేదనే సూత్రం ఇదే కేసు నుంచి ఆ కేసుకు కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి H1B $1,00,000 కూడా కొట్టివేసే అవకాశం అయితే ఉంది. ఇది మీ అందరికీ కూడా శుభవార్త. మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.